ఒకసారి భరత్ ఓటమి చూశారు, రెండోసారి హరిలో ఉన్నారు. ఏ రకంగా ముందుకు సాగుతున్నారు? ఏంటంటే భరత్ వైసీపీ వైపు మొగ్గు చూపిస్తున్నాడు. విశాఖకి రాజధాని ఇక్కడ ప్రజలు కోరుకోవడం లేదా? పెన్షన్ ఇచ్చేది 3,000, దాన్ని 10,000 చేయరుగా రాజధాని అవడం వల్ల. రాజధాని వల్ల ఏమీ మనకు రాదు అని. రాజధాని రావడం వల్ల మీరు చూపించిన అభివృద్ధి ఏంటి అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు రాజధాని వచ్చే ముందు అభివృద్ధి అయితే చేసేయచ్చుగా. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అంశం తర్వాత మీకు బూస్టప్ వచ్చినట్టు అయిందా సార్? కొంత తప్పులు మా వైపు ఉండొచ్చు, కొంత ఆయన వైపు ఆయన అబద్ధాలు చెప్పి చీటింగ్ చేసి తప్పుగా అరెస్ట్ చేస్తే ఎప్పుడైనా సరే సింపతి వస్తుంది. డ్రగ్స్ అనే అంశం అంటున్నారు కదా, ఏంటి మీ బంధువులకి అందులో సంబంధాలు ఉన్నాయని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వాళ్ళు నా ఫ్రెండో లేకపోతే వాళ్ళ ఫ్రెండో అని నేను అన్నాను. బిజినెస్ అందరితో బాగుంటారు కదా. బట్ బీజేపీ తోటి తెలుగుదేశం పార్టీ అనే ఏదైతే ఈ బంధం ఏర్పడిందో ఇది బలవంతంగా ఏర్పడుతున్న బంధం తప్ప ఇష్టంతో ఈ ముడి పడలేదు. మాకు కేంద్ర ప్రభుత్వం సహాయం వాళ్ళతో ఇట్లా వెళ్ళి అడిగి పరిస్థితి తీసుకొచ్చాడు. మనం ఇవాళ రాజకీయంలో పర్మనెంట్ ఫ్రెండ్స్, పర్మనెంట్ ఎనిమీస్ అనేది ఏ అంశం మీద వెళ్ళి ఓటు అడుగుతారు? ఒకటి బాలకృష్ణ గారు అల్లుడు గారు. నా నేచర్ ఏంటి అంటే నేను ఫలానా అని చెప్పడం నాకు ఇష్టం. బాలయ్య అల్లుడిని, లోకేష్ తోడలుడిని అని చెప్పుకుంటూ వెళ్తే నువ్వు ఎవడిరా అని భయపడ్డారా భరత్ గారు? ఎప్పుడన్నా భయపడ్డా. ఆ రోజు రాత్రి కానీ వస్తే అమ్మ వచ్చేసారు, కొట్టేశారు. సరే చంపేస్తారు, ఏదో రోజు చంపేస్తారు. చంపినప్పుడు చంపేవాళ్ళు. వివేకానంద రెడ్డి గారిని మర్డర్ చేశారు. సార్ జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ మీట్ లో డబుల్ సెంచరీ అంటున్నారు. 175, 25 నిజం సార్ ఆయన అంటున్నారు డబుల్ సెంచరీ కొడుతున్నామని.